హాయ్ అండి. ఈరోజు ప్రశ్న ఏమీ లేనమ్మ ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్నమ్మ అణిగిమణిగి ఉంటుంది. ఏమిటది? ప్రశ్న మరొకసారి అండి. ఏమీ లేనమ్మ ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్నమ్మ అణిగిమణిగి ఉంటుంది. ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూజ్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలా హ్యాండ్ వాష్ బేసిన్ దగ్గర ఇక్కడ మనం అయితే హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా సోప్ ముక్కలు సోపు మనం యూజ్ చేసుకున్న తర్వాత కొన్ని చిన్న ముక్కలు అయితే మిగులుతూ ఉంటాయి కదండి. ఇలా హ్యాండ్ వాష్ చేసే దగ్గర ఇక్కడ హోల్స్లో మన సోప్ ముక్కలు పెట్టుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. టిప్ నెంబర్ 2, బాస్మతి రైస్ అయితే మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. బిర్యానీలో వేసే ఆకు అయితే ఉంటుంది కదండి, ఈ ఆకును ఆ బాస్మతి రైస్లో ఇలా పెట్టేసి మనం మూత పెట్టుకుంటే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగాళదుంపలు పాడవకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఎల్లుల్లిపాయల ట్రైలో ఇలా బంగాళదుంపలను పెట్టుకున్నాం అనుకోండి, బంగాళదుంపలు పాడవకుండా ఎక్కువ రోజులు. టిప్ నెంబర్ 4, ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో నిండుగా రైస్ అయితే పోసుకోవాలండి. ఇలా రైస్ పోసుకొని చాకులు కానీ ఇలా సిజ్జర్లు కానీ ఇలా ఫేలర్లు కానీ ఉంటూ ఉంటాయి కదండి, వాటిని ఇలా ఈ రైస్లో పెట్టుకున్నాం అనుకోండి, చాకులు పాడవకుండా తుప్పు పట్టకుండా సిలిం పట్టకుండా ఎక్కువ రోజులు అలానే ఉంటాయండి. మనం చాకుల్ని కట్ చేసుకున్న తర్వాత ఇలానే పక్కన పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా వీటిని చక్కగా శుభ్రం క్లీన్ చేసేసుకొని ఇలాగా రైస్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 5, మన ఇంట్లో యాజ్లైన్ అయితే ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. యాజ్లైన్ను ఇలా కూడా చక్కగా వాడుకోవచ్చు. ఇలాగ యాజ్లైన్ని ఏదైనా టిష్యూ పేపర్ కానీ ఏదైనా ఒక క్లాత్ తీసుకొని క్లాత్కి అయితే కొంచెం యాజ్లైన్ని అప్లై చేసేసుకొని ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు అండి, చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా యాజ్లైన్ అయితే టిష్యూ పేపర్కి అప్లై చేసాం కదండి, మన ఇంట్లో స్విచ్ బోర్డులు అయితే కరెంట్ స్విచ్ బోర్డులు ఉంటాయి కదండి, వాటికి డస్ట్ పట్టేసి బాగా చిరాగ్గా ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేసుకుందాం అనుకున్నా అది క్లీన్ అవ్వదు కదండి, దాని లోపల ఉన్నటువంటి డస్ట్ అనేది అలానే ఉండిపోతూ ఉంటుంది. ఇలా కొంచెం యాజ్లైన్ అయితే అప్లై చేసేసి చక్కగా సింపుల్గా మనం క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఏ పేస్ట్ అయినా కొంచెం వేసుకోవాలండి. అలానే కొంచెం షాంపూ అయితే వేసుకోవాలి. షాంపూ కూడా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా షాంపూ అయితే వేసుకున్నాం కదండి, బ్లూ అయితే మనం వైట్ కలర్ వాటికైతే మనం బ్లూ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి, బ్లూ కూడా కొంచెం తీసుకుని ఇందులో వేసేసుకోవాలి. కొన్ని వాటర్ అయితే పోసి ఇది మొత్తం కూడా కలిసేలాగా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చండి. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలాగ ఈ లిక్విడ్ లాగా చక్కగా ప్రిపేర్ చేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకున్నాం అనుకోండి, చక్కగా ఉపయోగపడుతుంది. మనం వేలు పెట్టి లిక్విడ్లు కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా మనం ఇలా తయారు చేసేసుకొని చక్కగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలాగా బ్లూ కొంచెం పేస్ట్ అలానే కొంచెం షాంపూ అయితే వేసాం కదండి, షాంపూ కానీ పేస్ట్ కానీ అలానే బ్లూ కానీ క్లీనింగ్ పర్పస్గా చక్కగా ఉపయోగపడుతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. చక్కగా ఇలా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా ఫ్లోర్ మీద కొంచెం వేసేసి ఇలాగ స్ప్రే చేసుకొని ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతూ ఉంటుంది. అలానే గ్యాస్ స్టవ్ కానీ ఇంట్లో ఫ్రిడ్జ్ కానీ చైర్స్ కానీ చెక్క డోర్లు కానీ ఇలా ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి.
ఇలా మనం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని ఈజీగా మనం ఇలా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా క్లీనింగ్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా మనం నైట్ అయితే గిన్నెలు కడిగేసిన తర్వాత ఎలా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఉదయం మనం హడావిడి లేకుండా చక్కగా వంట అయితే చేసుకోవచ్చండి. ఇలా గ్యాస్ స్టవ్ కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. అలానే ఫ్రిడ్జ్ కూడా మనం ఎలా పడితే అలాగా చేతులతో పట్టుకుంటూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్ కూడా మనం ఈ లిక్విడ్తో మనం క్లీన్ చేసుకున్నామంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుని చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలాగా మనం ఒక బౌల్ అయితే తీసుకుని దాంట్లో పేస్ట్ అలానే షాంపూ కొంచెం బ్లూ అయితే వేసాం కదండి. బ్లూకి మంచి షైనింగ్ వస్తాయండి. మనం ఏ వస్తువు పైన ఇలా స్ప్రే చేసినా కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. మంచి షైనింగ్గా కూడా కనిపిస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. చూసారా, ఇలా మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత చక్కగా కనిపిస్తుందో. వీటిపైన ఇలా స్ప్రే చేస్తే మంచి షైనింగ్ వస్తాయి, చక్కగా క్లీన్ అయిపోతుందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. పాతవి టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, ఇలాగా టూత్ బ్రష్లు అయితే ఇలాగ ఒక 3 తీసుకొని అటువైపు ఇటువైపు తాడైతే ఇలా ముళ్ళు వేసేసుకొని ఇక్కడ హ్యాంగర్ లాగా మనం ఇలా తగిలించుకున్నాం అనుకోండి, కిచెన్లో కానీ అలానే రూమ్స్లో కానీ హాల్లో కానీ ఇలా పెట్టేసుకొని చక్కగా నాప్కిన్స్ పెట్టుకోవడానికి కానీ అలానే శారీస్ పెట్టుకోవడానికి కానీ అలానే చున్నీలు కానీ ఏదైనా మనం ఇలాగా హ్యాంగర్కి ఇలా తగిలించేసుకొని చక్కగా మనం ఆర్గనైజర్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 7, గోల్డ్ చైన్స్ అయితే మనం పిల్లలకి వేస్తూ ఉంటాం కదండి, అవి ఎక్కడ పోతాయోనని భయంగా ఉంటుంది కదండి. వాళ్ళు ఎక్కడ పోగొట్టేసుకుంటారేమోనని భయపడుతూ ఉంటాము. అలాంటి భయం ఏమీ అవసరం లేదండి. చక్కగా ఇలా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా పిల్లలకి గోల్డ్ చైన్స్ వేసుకున్నప్పుడు ఇలా లింక్ దగ్గర కొంచెం ప్లాస్టర్ అయితే వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఇబ్బంది లేకుండా పిల్లలు పోగొట్టుకుంటారేమోనని భయం కూడా ఉండదండి. ఇలా ప్లాస్టర్ అయితే వేసేసుకొని లింక్ దగ్గర మనం వేసామనుకోండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా వేసుకోవచ్చండి. ఎటువంటి భయం లేకుండా చక్కగా ఇలా వేసుకున్నామంటే పోతుందని భయం ఏమీ ఉండదు. అలానే పెద్దవాళ్ళు వేసుకునేటప్పుడు, ముఖ్యంగా ఆడవాళ్ళు వేసుకునేటప్పుడు ఇక్కడ లింక్ అయితే వెంట్రుకలు పట్టేసి బాగా చిరాగ్గా ఉంటుంది కదండి. ఈ ప్లాస్టర్ వేయటం వల్ల మనకి చక్కగా ఇబ్బంది లేకుండా వెంట్రుకలు పట్టకుండా చక్కగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి పెన్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, పిల్లలు రాసుకోగా ఒక్కొక్కసారి పాడైపోయి పడేస్తూ ఉంటాము. అలాంటి పెన్నుని ఒకటి తీసుకుని దీంట్లో ఉన్నటువంటి స్ప్రింగ్ని తీసేసి ఇలా ఛార్జర్కి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఛార్జర్ని అయితే మనం ఫోన్కి కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇలా స్టార్టింగ్లో అయితే బెండ్ అయిపోతూ ఉంటుంది కదండి, ఛార్జర్లు పాడైపోతూ ఉంటాయి. అలా పాడైపోకుండా ఉండాలి అంటే ఇలా పెన్లో ఉన్నటువంటి స్ప్రింగ్ని చక్కగా ఛార్జర్కి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, బెండ్ అవ్వకుండా మనకి ఛార్జింగ్ పెట్టుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అలానే ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతవరకు నా ఛానల్ను ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. ఎంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.